హలో వివర్స్, నమస్తే ఎవ్రీవన్. ఆసియా మ్యాప్లో ఒక చిన్న ప్రాంతం, కానీ దాని చరిత్ర, దాని పోరాటం ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుందని మీకు తెలుసా? పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రదేశము అదే బలూచిస్తాన్. ఇక్కడ ప్రజలు ఎందుకు స్వాతంత్రం కోరుకుంటున్నారు, ఎవరి నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు, ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. బలూచిస్తాన్ పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% ఉన్నప్పటికీ కూడా జనాభాలో కేవలం 6% మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కానీ అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. బలూచి ప్రజలు ఇరానియన్ జాతికి చెందిన వాళ్ళు. వీరి భాష బలూచి. ఇది పర్షియన్ భాషా కుటుంబానికి చెందినది. 7వ శతాబ్దంలో అరబ్బుల దండయాత్ర తర్వాత బలూచి ప్రజలు నేటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల నుంచి వలస వచ్చారు. 16వ శతాబ్దంలో బలూచిస్తాన్ చరిత్ర మొదటిసారిగా ఏకీకృత రాజకీయ వ్యవస్థ ఖలాట్ ఖానేట్ ఏర్పడింది. ఇది బలూచి తెగల అన్నింటినీ కూడా ఒకే పాలన కిందకు తీసుకొచ్చింది. 1939లో బ్రిటిష్ సైన్యం ఖలాట్పై దాడి చేసింది. ఖలాట్ రాజు మీర్ మెహ్రాబ్ ఖాన్ అహ్మద్ జాయ్ 1817 నుంచి 1839 వరకు పరిపాలించారు. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని తమ ప్రభావంలోకి తీసుకొచ్చుకున్నారు. 1947 ఆగస్టు 11న భారతదేశం విభజనకు సరిగ్గా ముందు ఖలాట్ సంస్థానం తనకు తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. బలూచి జాతీయవాదులు ఈ రోజును బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ 1948 మార్చి 27న పాకిస్తాన్ ఒత్తిడి కారణంగా ఖలాట్ రాజు పాకిస్తాన్లో విలీనానికి అయితే అంగీకరించాల్సి వచ్చింది. బలూచి ప్రజలు దీన్ని బ్లాక్ డేగా పరిగణిస్తారు. ఈ ఒప్పందం చట్టబద్ధం కాదని బలవంతంగా సంతకం తీసుకున్నారని వారు ఇప్పటికీ కూడా వాదిస్తున్నారు. 1958లో నవరోజ్ ఖాన్ నాయకత్వంలో మొట్టమొదటి పెద్ద తిరుగుబాటు జరిగింది. పాకిస్తాన్ సైన్యం దీనిని తీవ్రంగా అణిచివేసింది. నవరోజ్ ఖాన్ కుటుంబం సభ్యులందరినీ చంపేశారు. ఇది బలూచి ప్రజల కోపాన్ని కారణమైంది. 1973-77 మధ్యకాలంలో జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం బలూచిస్తాన్పై భారీ సైనిక చర్యలు పెంచింది. ఖైబర్ బక్ష్ మర్రి నాయకత్వంలో ఈ తిరుగుబాటు అనేది సాగింది. వేలాది మంది చనిపోయారు, లక్షల మంది నిరాశ్రులయ్యారు. తర్వాత అక్బర్ బక్షి మరణం తర్వాత మరోసారి తిరుగుబాటు జరిగింది. దీన్ని కూడా అణచివేయడం జరిగింది పాకిస్తాన్ సైన్యంతో. దీని తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA మరింతగా శక్తివంతమైంది. బలూచిస్తాన్లో వేలాది మంది యువకులు, కార్యకర్తలు బలవంతంగా అదృశ్యమైపోయారు. వాయిస్ ఫర్ బలూచి మిస్సింగ్ పర్సన్స్ లెక్క ప్రకారం 7,000 మంది వరకు కనిపించకుండా పోయినట్లుగా చెబుతున్నారు. ఈ సంఖ్య అంచనాల ప్రకారం 10,000కు పైగానే ఉందని చెప్తున్నారు. తర్వాత 2024లో మహరంగ్ బలూచ్ను పాకిస్తాన్ జీవిత ఖైదు విధించింది. ఆమె తండ్రిని 2009లో భద్రతా సిబ్బంది ఎత్తుకెళ్లారని, 2 ఏళ్ల తర్వాత చిత్రహింసలకు గురి చేసి తర్వాత ఆయన ఆరోపించారు. నాటికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శక్తివంతమైన సాయుధంగా మారింది. ఇది పాకిస్తాన్ సైన్యము, చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తూ ఉంది. BLA వ్యవస్థాపకుల్లో మీర్ బలచ్ మర్రి కీలక పాత్ర పోషించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచి రిపబ్లిక్ ఆర్మీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుండి స్వాతంత్రం లేదా స్వయం పాలన కోరుకుంటున్నాయి. 2025-26లో బలూచి నాయకులు ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచి ప్రజలంతా ఈ రోజున జెండా ఎగరవేయాలని పిలుపు ఇచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే పేరుతో అంతర్జాతీయ గుర్తింపును వీళ్ళు కోరుకుంటున్నారు. బలూచిస్తాన్ సహజ వనరులతో ఉంది. ఇక్కడ సహజ వాయువు, బొగ్గు, బంగారం, రాగి, లిథియం నిల్వలకు కొరత లేదు. కానీ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో బలూచి ప్రజలకు సరైన వాటా అనేది దక్కడం లేదు. ఇది వీళ్ళ తీవ్ర అసంతృప్తి కారణం. అంతేకాకుండా CPEC చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ పాకిస్తాన్ ప్రాజెక్టులో బలూచిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్వాదర్ పోర్ట్ చైనాకు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాతో వాణిజ్య సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైన మార్గం. కానీ స్థానికులకు ఈ ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దీనిలో ప్రయోజనం ఏమీ లేదనమాట. బలూచి తిరుగుబాటుదారులు CPEC ప్రాజెక్టులపై దాడులు అయితే చేస్తున్నారు. చైనా ఇంజనీర్లు పాకిస్తాన్ భద్రతా సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. చైనా తన ఇన్వెస్ట్మెంట్ను కాపాడుకోవడానికి పాకిస్తాన్కి మద్దతు అయితే ఇస్తూ ఉంది. భారత్ బలూచిస్తాన్ మానవ హక్కుల సమస్యను యునైటెడ్ నేషన్ వేదికలో అయితే లేవనెత్తింది. పాకిస్తాన్ మాత్రం భారత్ తన గూఢచారి సంస్థ రా ద్వారా BLAకు మద్దతు ఇస్తుంది అని ఆరోపిస్తుంది. కానీ భారత్ ఈ ఆరోపణలు ఖండిస్తూ ఉంది. చైనా తన ఇన్వెస్ట్మెంట్లు కాపాడుకోవడానికి పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది. ఇరాన్ కూడా తన సరిహద్దుల్లోంచి బలూచి ప్రాంతంలో తిరుగుబాటును ఎదుర్కొంటుంది. ఇది కేవలం పాకిస్తాన్ సమస్య కాదు, ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్రంగా ఉంది. USA మరియు ఐరోపా దేశాలు మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి.
కానీ చైనా, పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల అంతర్జాతీయంగా చర్యలనేవి పరిమితంగా ఉన్నాయి. బలూచి ప్రజలు తమ సంస్కృతి, భాష, వనరులపై హక్కులు కోరుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ సైనిక శక్తి, చైనా మద్దతు వల్ల వాళ్ళకి స్వాతంత్రం కష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ డిజిటల్ యుగంలో బలూచి యువత సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తమ కథను చెబుతున్నారు. ఇది ఒక కొత్త రకమైన పోరాటం. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగితే పాకిస్తాన్ రాజకీయ పరిష్కారానికి సిద్ధపడవచ్చు. నిపుణుల సూచన ప్రకారం సైనిక చర్యల కంటే రాజకీయ సంభాషణలు, స్థానికుల న్యాయపరమైన ఓటా హామీ ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. బలూచిస్తాన్ కథ కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది స్వాతంత్ర్యం, గౌరవం, మానవ హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. ఈ కథను మనం తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర మళ్ళీ మనం ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆగస్టు 11న బలూచి ప్రజలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచం ఈ సమస్యను గుర్తించాలి, న్యాయం జరగాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? బలూచి పోరాటం న్యాయమైందినా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.